మై వాయిస్. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే 104 ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదని విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. బకాయి వేతనాలు చెల్లించి ప్రతి నెల సక్రమంగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో సమ్మె చేసేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. వైద్యారోగ్య శాఖలో పనిచేసే 104 ఉద్యోగులు తమకు వేతనాలు చెల్లించడం లేదని విధులు బహిష్కరించి ఆందోళన బాటపట్టారు. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్న ఉద్యోగుల వద్ద ఉన్నాము. వారితో మాట్లాడి వారి సమస్యలను ఏ విధంగా ఉన్నాయనేది, వారు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారనే విషయాన్ని మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని రోజులుగా విధులను బహిష్కరించి కల్పన 104లో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నాను. గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మాకు 12 నెలల నుంచి జీతాలు లేవు. 5 నెలలు డిఎంహెచ్ఓ పరిధిలో చేసాము, అప్పుడు జీతాలు లేవు. తర్వాత రీడిప్లాయ్ అయింది. రీడిప్లాయ్ అయిన తర్వాత డిఎంఈలోకి చేంజ్ అయ్యాము. డిఎంఈలో కంటిన్యూషన్ ఆర్డర్ లేదు, జీవో లేదు, జీతాలు లేవు. 15 రోజులుగా మేము ఉద్యోగాలు ఆపేసి ఆందోళన చేస్తున్నాము. అయినా మాకు ఎక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది జీతాలు లేకపోవడం వల్ల. మేము నిర్విరామంగా 18 సంవత్సరాలుగా ప్రజలకి సేవలు అందిస్తున్నా మా సేవలను గుర్తించడం లేదు గవర్నమెంట్. మీరు 15 రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు కదా, మీరు మరి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏమైనా స్పందించిందా? ఎవరి నుంచి స్పందన లేదు. కొందరు మనతో మాట్లాడడానికి ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, విధులు బహిష్కరించి 15 రోజులు అవుతుంది, అయినా కానీ మీకు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏమైనా హామీ ఇచ్చిందా విధులు? నేను ఇక్కడ గత 18 సంవత్సరాల నుంచి 104లో ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. నా పేరు నుస్రత్ మహియుద్దీన్. ప్రస్తుతం ఇప్పుడు నేను మెడికల్ కాలేజ్లో ఎంసీహెచ్లో చేస్తున్నాను డ్యూటీ. 12 నెలలు అవుతుంది. 12 నెలల నుంచి మాకు జీతాలు లేవు. ప్రతి హెల్త్ మినిస్టర్కు, మళ్ళీ ఎమ్మెల్యేస్కు, మళ్ళీ మన హెల్త్ డైరెక్టర్కు, వాళ్ళకి అందరికీ రిప్రజెంటేషన్ ఇస్తున్నాము, కలుస్తున్నాము, కానీ ఎటువంటి స్పందన లేదు. మరి 12 నెలల నుంచి మేము ఏం తింటున్నాం, ఎట్లా ఉంటున్నాం అనేది ఎవరికి ఏం పర్వాలేకుండా చేస్తున్నారు. ఈ పై అధికారులు మా మీద దయదలచి మా యొక్క జీతాలు ఏవైతే ఉన్నాయో, అంటే మేము ఎక్కువ ఇవ్వమని చెప్పట్లేదు, మాకు టైంకి ఇచ్చేస్తే చాలా అన్నట్లు ఉంది. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ కాలేజీలలో వచ్చేసారు పిల్లలు. 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇట్లనే ప్రతి నెల మేము స్ట్రగుల్ చేసిన దాకా మాకు జీతాలు రావట్లేదు. అవుట్సోర్సింగ్లో మాకు తీసుకున్నారు. 104 అంటే అసలు ఏంది అనేది ఎవరికి కూడా ఏం తెలియట్లేదు. అసలు 104 వ్యాన్స్ ఉన్నప్పుడు అయితే వ్యాన్స్ అన్నీ తీసేసి వాళ్ళు ఏం చేస్తున్నారేమో తెలియదు. మాకైతే ఇక్కడ అటాచ్మెంట్ చేశారు, ఏది మెడికల్ కాలేజ్ నుంచి. డిఎంహెచ్ఓలో చేసినప్పుడు అక్కడ కూడా అదే ప్రాబ్లం ఉండే, ఇక్కడ వచ్చిన తర్వాత అదే ప్రాబ్లం ఉంది. పోర్టల్ అవ్వట్లేదు. మెడికల్ కాలేజ్ ఆఫీసర్లకు పోయి అడిగితే మాకు పోర్టల్ అవ్వట్లేదు గవర్నమెంట్ నుంచి అని చెప్తున్నారు. మరి ఎక్కడ నిర్లక్ష్యం అవుతుంది మాకేం అర్థం అవ్వట్లేదు. మేము తిరిగి చాలా అయిపోతున్నాం. మాకు బస్ ఛార్జెస్ లేవు కాబట్టి అందు గురించి డ్యూటీలకు మేము రాలేకపోతున్నాము. గత 15 రోజుల నుంచి రావట్లేదు. అసలు 15 రోజుల నుంచి రావట్లేదు అని అంటే దానికి చలనమే లేదు. అసలు ఆ హాస్పిటల్ ఎట్లా నడిపిస్తున్నారో ఏందో తెలియదు, కానీ మా ఫార్మసిస్టు ఎల్టీ లేకుండా అసలు ఎట్లా నడుస్తుంది, ఎట్లా స్టూడెంట్స్ తోటి మెడిసిన్ చేపిస్తున్నారు, కానీ మాకు మాత్రం జీతాలు ఇవ్వట్లేదు. గత 12 నెలల నుంచి మేము ఏం తింటున్నాం, ఎట్లా ఉంటున్నాం అది మాకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి. స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి ఫీజులు కట్టమని మెసేజ్లు వస్తున్నాయి. 12 నెలల నుంచి జీతాలు లేకుండా ఎట్లా చదివిస్తాం పిల్లలకు, మేము ఎట్లా బతుకుతాం, ఎట్లా ఏం తినాలి? ఈ పై అధికారులు మా గురించి ఆలోచించి. మీరు 12 నెలలుగా జీతాలు లేవని అంటున్నారు. అధికారులను కానీ మంత్రులను కానీ ఎవరైనా కలిశారా మీరు? ప్రతి హెల్త్ మినిస్టర్ కలిసాము, మళ్ళీ హెల్త్ డైరెక్టర్ కలిసాము, సూపరింటెండెంట్కు, మా హాస్పిటల్ సూపరింటెండెంట్ కలిసాము. ప్రతి డిస్ట్రిక్ట్లో ఇస్తున్నారు రిప్రజెంటేషన్స్, ఇక్కడని కాదు, కానీ చలనం లేదు. అసలు ఏందన్నది మాకేమో అర్థం అవ్వట్లేదు. అసలు ఇప్పుడు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎలాంటి కార్యాచరణ నిర్వహించబోతున్నారు? ఇప్పుడైతే మేము డ్యూటీలు అయితే బంద్ చేసినాం సార్. 15 డేస్ అవుతుంది. 15 డేస్ నుంచి మాకైతే ఏం రెస్పాన్స్ లేదు. ప్రతి డిస్టిక్లో ఇది చేస్తున్నాం మేము. ప్రతి డిస్టిక్లో రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ప్రతి డిస్టిక్లో కలెక్టర్కు ఇన్ఫర్మేషన్ ఉంది, మరి హెల్త్ మినిస్టర్కు ఉంది, ప్రతి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి కూడా ఉంది అనుకుంటాను నేను. మా ఎమ్మెల్యేకి అయితే మేము చెప్పుకున్నాము. ఇక్కడ హెల్త్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీ ఉంది. హెల్త్ మినిస్టర్కి అయితే ప్రతి వారంలో 2 టైమ్స్ కలుస్తున్నాం సార్ మేము, కానీ రెస్పాన్స్ లేదు. ఈ గత 15 రోజుల నుంచి మేము డ్యూటీలు బంద్ చేసి మేము ఇంట్లో కూర్చున్నాం అనేది కాదు. ప్రతిసారి ప్రతి ఆఫీసర్ కలుస్తున్నాము, హెల్త్ మినిస్టర్ కలుస్తున్నాము, కానీ రెస్పాన్స్ లేదు. ఇంకా ఒక 2 డేస్ చూసేసి మేము ఏంటంటే స్ట్రైక్ కూర్చోవడము, లేదనంటే ఏదో ఒకటి చేస్తాము. మేము ఇక ఏం చేయాలో మాకు అర్థమయ్యలేదు. ఇప్పుడు ఏజ్ కూడా చాలా బారైపోయింది. ఒక్కొక్కరు 45-50 ఇయర్స్ దగ్గర ఉన్నారు. వేరే జాబ్స్ చేయడానికి కూడా లేదు. దయచేసి మా ముఖ్యమంత్రి గారైనా లేకుంటే హెల్త్ మినిస్టర్ అయినా మా మీద దయచేసి మా యొక్క బడ్జెట్ ఏదైతే ఉందో తొందరగా రిలీజ్ చేసి మాకు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.
జస్టిస్. గత 12 నెలలుగా జీతాలు లేకుండా తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో మంత్రికి దామోదర్ రాజనరసింహ కూడా వివరించడం జరిగిందని, కానీ వాళ్ళు పట్టించుకోకుండా తమను నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా నిర్లక్ష్యం వహిస్తే తాము భవిష్యత్తులో సమ్మె నిర్వహించేందుకు కూడా వెనుకాడబోమని వాళ్ళు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జనార్దన్తో రాజుగౌడ్, సంగారెడ్డి నుంచి మై వాయిస్ న్యూస్. జీతాలు వెంటనే జీతాలు వెంటనే జీతాలు వెంటనే ఉద్యోగుల ఐక్యత 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 ఉద్యోగుల ఐక్యత ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి ఉద్యోగుల ఐక్యత ఐక్యత జీతాలు వెంటనే జీతాలు వెంటనే జీతాలు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలి.